మ్మ్. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆ, ఒక భలే ఆసక్తికరమైన విషయం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక రోబో కేవలం యూట్యూబ్లో వంటల వీడియో చూసి దానంతటదే స్వంతంగా వండేస్తే ఎలా ఉంటుంది? ఓ అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. అదే కదా, మనం రోజు చూసే ఈ సాధారణ ఏఐ కాకుండా మనిషిలాగా ఆలోచించి నేర్చుకునే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లేదా ఏజీఐ వైపు మనం ఎలా అడుగులు వేస్తున్నామో మనకున్న మూలాల ఆధారంగా ఈరోజు విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకింకా పూర్తిస్థాయి ఏజీఐ రాలేదు. కానీ దానికి దగ్గరగా ఉన్న ఆ ఒక 5 అద్భుతమైన నిజ జీవిత ఉదాహరణల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. రైట్. ముందుగా ఈ మల్టీమోడల్ జీపీటీ మోడల్స్ గురించి చూస్తే ఆ, ఇవి టెక్స్ట్, ఇమేజ్, ఆడియో అన్నిటినీ ఒకేసారి ప్రాసెస్ చేస్తున్నాయి. ఇది చూస్తుంటే కళ్ళు, చెవులు ఉండి ఆలోచించగలిగే ఒక సూపర్ అసిస్టెంట్లా అనిపిస్తోంది కదా. అవును, నిజమే. కానీ ఇవి కేవలం సమాచారాన్ని కాపీ చేయడం లేదు. అంటే ఇప్పుడు ఒక కుక్క బొమ్మ చూసి ఇది కుక్క అని చెప్పడం కాకుండా ఆ కుక్క విచారంగా ఉందా లేదా సంతోషంగా ఉందా అనేది కూడా అర్థం చేసుకుంటున్నాయి. ఓ, అంటే కాంటెక్స్ట్ని పసిగడుతున్నాయన్నమాట. కరెక్ట్. సందర్భాన్ని అర్థం చేసుకుంటున్నాయి. మనిషి మెదడు ఎలాగైతే కనెక్ట్ చేస్తుందో ఇవి కూడా అలా ఆడియో, ఇమేజ్, టెక్స్ట్ల మధ్య సంబంధాన్ని వెదుకుతున్నాయి. మ్మ్. ఇది బాగానే ఉంది. కానీ నాకో డౌట్. ఈ తెలివితేటలంతా కేవలం డిజిటల్ స్క్రీన్లకే పరిమితమా? బయట భౌతిక ప్రపంచంలో వీటి పరిస్థితి ఏంటసలు? అక్కడే మనకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఇంకా హ్యూమనాయిడ్ రోబోలొస్తాయి. ఈ రోబోలు చిన్నపిల్లల్లాగా కేవలం మనుషులను గమనించడం ద్వారానే పనులు నేర్చుకుంటున్నాయి. వెయిట్, నిజంగానా? అవును. దీనికి ప్రతి చిన్న అడుగుకు కోడింగ్ రాయాల్సిన అవసరం లేకుండా స్పీషియల్ మ్యాపింగ్ ద్వారా పర్యావరణాన్ని అర్థం చేసుకుంటున్నాయి. ఒక్క నిమిషం, నేను కొంచెం అడ్డం పడుతున్నాను. మనుషులను చూసి కాపీ కొట్టడం వేరు, సొంతంగా ఒక జటిలమైన సమస్యను పరిష్కరించడం వేరు కదా. ఇవి నిజంగా కొత్తగా ఏమైనా కనుక్కుంటున్నాయా ఏంటి? ఖచ్చితంగా. దానికి బెస్ట్ ఉదాహరణ ఆల్ఫాఫోల్డ్. దాదాపు 50 ఏళ్లుగా శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్న ప్రోటీన్ నిర్మాణాల సమస్యను ఇది కొన్ని నెలల్లోనే సాల్వ్ చేసింది. వావ్! 50 ఏళ్ల సమస్యను నెలల్లోనే పరిష్కరించిందా? అవును. ఇది జస్ట్ పాత డేటాను కాపీ చేయలేదు. ఒక అమైనో యాసిడ్ సీక్వెన్స్ని తీసుకుని భౌతిక శాస్త్ర నియమాలను అన్వయించి అది 3 డైమెన్షనల్గా ఎలా మడతపడుతుందో ఖచ్చితంగా అంచనా వేసింది. కానీ దాన్ని భారీ డేటాతో ట్రైన్ చేసిన ఒక పెద్ద క్యాల్కులేటర్ అనొచ్చు కదా. దాన్ని ఏజీఐకి పునాడి ఎలా అంటాం? మీరడిగింది లాజికల్ పాయింటే. అది దానంతటదే పూర్తి ఏజీఐ కాదు. కానీ అది కేవలం ఒక సమస్యకే కాకుండా జీవశాస్త్రంలోని ఇతర ప్యాటర్న్స్ను కూడా విశ్లేషించగల జనరలైజ్డ్ మోడల్స్కు పునాది వేసింది. అర్థమైంది. నిపుణుల అంచనా ప్రకారం ఇలాంటివి డెవలప్ అయితే రాబోయే 10 నుంచి 30 ఏళ్లలో మనం నిజమైన ఏజీఐని చూడొచ్చు. 10-30 ఏళ్లలోనా? ఇదంతా వింటుంటే ఎంత అద్భుతంగా ఉందో, ఆ లోపల ఒక చిన్న భయం కూడా మొదలవుతోంది. అంటే ఈ స్థాయిలో ఏఐ ఆలోచిస్తే మన ఉద్యోగాలకేమైనా ముప్పుందా? ఆ భయం సహజమే. కాని మనం బ్యాలెన్స్డ్గా ఆలోచించాలి. కొన్ని పాత ఉద్యోగాలు పోయినా ఖచ్చితంగా కొత్త అవకాశాలొస్తాయి. మనం దాంతో పోటీ పడకుండా కలిసి పనిచేయటం నేర్చుకోవాలి. అంటే స్కిల్స్ పెంచుకోవాలంటారా? అవును. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లేదా పైథాన్ ఇంకా ఏఐ బేసిక్స్ నేర్చుకోవటం చాలా ముఖ్యం. నరేష్ ఐటీ లాంటి వేదికల ద్వారా ఇలాంటి ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. దాంతోపాటు యంత్రాలకు లేని ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి పెట్టాలి. కరెక్ట్. యంత్రాలు లాజిక్ని ఫాలో అవుతాయి, కానీ మనిషికున్న క్రియేటివిటీ వాటికి రాదు. ఈరోజు మనం చూసిన ఉదాహరణలు మనం సైన్స్ ఫిక్షన్ భవిష్యత్తుకు ఎంత దగ్గరగా ఉన్నామో చెబుతున్నాయి. నిజమే. ఇవి కేవలం సాధనాలు కాదు, మనం ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానాన్ని మార్చే సహచరులు. ఖచ్చితంగా. సరే, ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. రేపు భవిష్యత్తులో ఈ యంత్రాలు అచ్చం మనుషుల్లాగా ఆలోచించి మనమీద సానుభూతిని చూపిస్తే ఆ సానుభూతి నిజమైనదా లేక కేవలం కోడింగ్ ద్వారా వచ్చిందా అనేది అసలు మనకు ముఖ్యమంటారా? ఈ అదృశ్య భవిష్యత్తుకు మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? ఈ ఆలోచనతో ఈ రోజుకి సెలవు తీసుకుందాం.